ఈరోజు ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది దేవుని యొక్క ప్రేమ. దేవుని గురించి తెలుసుకున్నప్పుడల్లా దేవుడు మన పట్ల చూపిస్తున్న ప్రేమ ఇంత గొప్పగా ఉంటుందా అని మనకు అర్థమవుతుంది. ఈ భూమి మీద ఏ దేశమైనా కానీ ఈ భూమి మీద ప్రజలను రక్షించడానికి వ్యవస్థలు ఉంటాయి, ప్రొటెక్షన్ సిస్టమ్ ఉంటుంది. మన భారతదేశంలో అయితే త్రివిధ దళాలు అంటారు. ఇండియన్ ఆర్మీ భూమి మీద భూమి మీద ఎవరైనా శత్రువులు రాకుండా ఉండడానికి ఇండియన్ ఆర్మీ ఉంటుంది. అలాగే జలాంతర మార్గాలలో నేవీ ఉంటుంది, ఇండియన్ నేవీ ఉంటుంది. అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉంటుంది. అంటే గాలిలో, నీటిలో, భూమి మీద వాళ్ళు ఒక రక్షణ దళాలుగా ప్రజలను కాపాడడానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఇది మన దేశంలో కాదు, ఏ దేశంలోనైనా మీరు ఆలోచించండి, అమెరికా దేశంలోనైనా ఆలోచించండి. ఇక్కడ కూడా వాళ్ళకి బడ్జెట్లో ఎక్కువగా ప్రొటెక్షన్ సిస్టము అంటే రక్షణ వ్యవస్థకి ఎక్కువ పెడతారు. 2023 బడ్జెట్లో మన భారతదేశం అయితే 73 బిలియన్ పెట్టింది, కానీ అమెరికా అయితే 175 బిలియన్. ఇలాగ ప్రతి దేశం వాళ్ళ బడ్జెట్లో ఎక్కువ మొత్తాదు, ఎక్కువ శాతం వాళ్ళ ప్రజల్ని కాపాడడానికి రక్షించడానికి ఒక భద్రతా వ్యవస్థ, ఒక ప్రొటెక్షన్ సిస్టము ముందుగానే వాళ్ళు సిద్ధపరచుకుంటూ ఉంటారు. ఏ ప్రమాదం వచ్చినా తన బిడ్డల్ని కాపాడాలని, లేకపోతే తమ ప్రజల్ని కాపాడాలని. అంత మాత్రమే కాదు, అధికారులుగా ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కావచ్చు, లేకపోతే అమెరికా కావచ్చు, వాళ్ళకు కూడా ఒక్కొక్క కేటగిరీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు దేశ ప్రజల బాధ్యతను వాళ్ళ భుజానం మీద మోసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ప్రొటెక్షన్ కావాలని ఒక భద్రతా వ్యవస్థ ఉంటుంది. ఎందుకని వాళ్ళ ప్రాణాలు రక్షించడం కోసం. అంటే ఈ భూమి మీద మనుషులు వాళ్ళని రక్షించుకోవడం కోసం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే, ఈరోజు మీకు మరి ఎంతవరకు మీరు ఆలోచించారో లేదు కానీ దేవుడు మన పట్ల ఒక భద్రతా వ్యవస్థను పెట్టాడు. మన పట్ల ఒక భద్రతా వ్యవస్థను, ఒక సైన్యాన్ని, ఒక కనబడని సైన్యాన్ని ఆయన తన బిడ్డల పట్ల పెట్టారు అని తెలుసుకున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది, చాలా ఆనందం కూడా కలిగింది, చాలా ఆశ్చర్యం. నిజంగా ఈ లోకంలో ఒకప్పుడు మనం లోకంలో ఉన్నాం. లోకంలో 2 రకాలుగా ఉంటారు, 2 రకాలైన వ్యక్తులు, గుంపులు అనుకోవచ్చు. ఒకటి దేవుని పిల్లలు అయితే, 2 అపవాది పిల్లలు. అందరూ కూడా ఒకప్పుడు దేవుని పిల్లలే, మనకందరికి తెలుసు. ఆది కాండంలో చూస్తే దేవుడు తన ఆత్మను పెట్టి మనుషులందరినీ పుట్టిస్తే అందులో అందరూ తప్పిపోతూ ఉన్నారు. ఎంతవరకు తప్పిపోయారంటే యేసుప్రభువు వారు వచ్చినప్పుడు అంటాడు, మీరు మీ తండ్రి యగు అపవాది సంతానము, మీరు నా బిడ్డలు కాదు, మీలో ఏం కనబడుతున్నాయి? అపవాది లక్షణాలు కనబడుతున్నాయి అన్నాడు. మనుషులందరూ తప్పిపోయిన పరిస్థితులు ఉన్నప్పుడు యేసుప్రభువు వారు చేసిన త్యాగం మనకు తెలుసు. దేవుడు తప్పిపోయిన వారిని మరలా యేసుక్రీస్తు ద్వారా తన పిల్లలుగా స్వీకరించడానికి ఆయన ఆ ప్రణాళికలో భాగంగా ఒక గొప్ప ప్రణాళికను ఏర్పాటు చేసి ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి నిజంగా ఆయన రక్షకుడిని అంగీకరించి ఆయన సంఘములో, సమాజంలో ఆయన కోసం బ్రతుకుతూ, ఎవరైతే బాప్తిజం తీసుకుని పాపక్షమాపణ పొంది ప్రార్థనల ద్వారా తమ జీవితాన్ని కట్టుకుని ముందుకు వెళుతున్నారో, ఎవరైతే యేసును అంగీకరించారో వారందరూ దేవుని పిల్లలుగా అనుగ్రహించబడుతుంది. అంటే దేవుని బిడ్డలుగా దేవుడు ఒక గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. ఒకసారి ఒక వచనాన్ని నేను మీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 12, 13 వచనాలు దయచేసి ఎవరైనా చదవగలరండి? యోహాను సువార్త 12, 13 వచనాలు. ఎంత అద్భుతంగా ఉందండి. తన్ను ఎందరూ అంగీకరించుదురో వారందరికీ
దేవుడు ఏం అధికారం ఇచ్చాడు? దేవుని పిల్లలు అగుటకు అధికారం. ఒకప్పుడు దేవుని పిల్లలుగా లేవు. లోకంలో అపవాది సంతానముగా, అపవాది పిల్లలుగా మనం ఉన్న మనలను క్రీస్తు ద్వారా దేవుని పిల్లలుగా దేవుడు మనల్ని తీసుకుని వచ్చాడు. దేవుడు మన పట్ల చూపించే ప్రేమ, బాధ్యత చాలా ఉన్నతంగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. ప్రారంభంలో మనిషి తప్పిపోతే అప్పటి నుండి విడిచిపెట్టకుండా వీళ్ళు ఎలాగైనా నా దగ్గరకు తీసుకురావాలని ఎన్నో ప్రణాళికలు, ఎన్నో ఆలోచనలు చేసుకుంటూ దేవుడు వచ్చాడు. ఎంతగా వచ్చాడంటే ప్రియులారా, మీరు ఆలోచిస్తే ఎంతగా వచ్చాడంటే దేవుడు ఎంతగా మన పట్ల తన ప్రేమను చూపించాడంటే, ఈ భూమి, ఈ లోకాన్ని కలిగించక మునుపు ఆయన సంకల్పంలో నువ్వు ఉన్నావు. ఆ తర్వాత ఈ భూమి పుట్టించిన తర్వాత నిన్ను ఆదాము నుండి అనేకమైన జాతులను, అనేకమైన ప్రజలను తీసుకొచ్చి ఈ కాలంలో నిన్ను పుట్టించాడు. తల్లి గర్భంలో 9 నెలలు రూపాన్ని సంతరించుకుని ఈ లోకాన్ని తీసుకుని వచ్చేటట్టుగా దేవుడు చేశాడు. అంటే దేవుడు నీ పట్ల, నా పట్ల, మన పట్ల తన ప్రణాళిక చాలా గొప్పగా ఉంటుంది, చాలా ఉన్నతంగా ఉంటుంది. మనము ఇందాక చదివారు కదా, మనం మనుషులు ఇచ్చే వలనైనా, తల్లిదండ్రులు ఇచ్చే వలనైనా కలిగిన వారం కావు. మనం ఎవరి వలన పుట్టామంట? దేవుని వలన పుట్టిన వారం. ఎంత అద్భుతంగా ఉంది! మనం ఎవరి వలన పుట్టామంటే దేవుని వలన పుట్టిన వారము, దేవుని వలన పుట్టిన వారము. తప్పిపోయిన దేవుని బిడ్డలను దేవుడు మరలా క్రీస్తు ద్వారా మనల్ని కలుపుకున్నాడు, క్రీస్తు ద్వారా మనల్ని రక్షించుకున్నాడు. అలా దేవుని బిడ్డలుగా ఎప్పుడైతే మనము ఒక అధికారాన్ని దేవుడిచ్చాడో మనకి చాలా భద్రత ఉందండి. దేవదూతల రక్షణ వ్యవస్థ, యాంజెలిక్ ప్రొటెక్షన్ సిస్టమ్. మనం చాలా సందర్భాల్లో రోడ్ల మీద డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం, చేసుకుంటూ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాం. ఫోన్లో మాట్లాడడం, లేకపోతే ఇలా చేసుకుంటాను, లేకపోతే స్క్రీన్ పైకి తీసుకుంటాను వెళ్తున్నప్పుడు సడన్గా ఒకసారి తేడా వచ్చి మనం ఏదన్నా డాష్ ఇచ్చాం అనుకోండి, చాలామంది అమ్మయ్యా నాకు అదృష్టం వల్ల నేను బతికిపడ్డాను అనుకుంటాం కొన్ని సందర్భాల్లో. పిల్లరా, మనకు తెలియకుండానే దేవుడు తన దూతలను పంపించి అనేక రకాలుగా మనల్ని రక్షించుకుంటూ వస్తున్నాడు. కనబడని ఈ విశ్వంలో కనబడని దేవుని దూతలు తన బిడ్డల పట్ల ఒక రక్షణ వ్యవస్థగా ఉండి ఆయన రక్షిస్తూ ఉన్నాడు. ఇది వినడానికి కష్టంగా ఉన్నా, కొంచెం విచిత్రంగా ఉన్నా ఇది వాస్తవం. కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథము మనం చూద్దాం, ఒక్కొక్కటిగా వచ్చిన భాగాలు, ఎందుకంటే దేవుని మాటలు మనం చూద్దాం. ఏంజల్స్ ఆర్ గాడ్స్ ప్రొటెక్టర్స్ ఫర్ ఈ చిల్డ్రన్. కీర్తన గ్రంథము 91వ కీర్తన 11వ వచనం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. మనం ఏమనుకుంటామంటే మన అదృష్టం అనుకుంటాం. అదృష్టం అండి, నేను కాపాడబడ్డాను అనుకుంటాం, మన గొప్పతనం అనుకుంటాం. మన గొప్పతనం కాదు. దేవుడు ఇంతవరకు మనం ఇక్కడ నిలబడ్డామంటే అనేకమైన ప్రయాణాల నుండి మనకు తెలియకుండానే దేవుడు ఒక భద్రత వ్యవస్థను పెట్టి మనల్ని కాపాడుతూ ఉన్నాడు, రక్షిస్తూ ఉన్నాడు. ఆయన పెట్టిన వ్యవస్థ ఏంటో తెలుసా? దేవదూతలను పెట్టాడు. అందుగురించే ఇందాక ఫస్ట్ మాటల్లో చూసారు, ఏంజల్స్ ఆర్ గాడ్స్ ప్రొటెక్టర్స్ ఫర్ హిస్ చిల్డ్రన్. దేవదూతలు దేవుని బిడ్డలను కాపాడడానికి దేవుడు పెట్టిన ఒక సిస్టమ్. ఈ భూమి మీద ఒక ఆఫీసర్స్ అన్న వాళ్ళకి, లేకపోతే ఒక ఉన్నతమైన ఒక మినిస్ట్రీ లెవెల్లో, లేకపోతే ఒక అఫీషియల్ క్యాడర్లో ఉన్న వారికి ప్రొటెక్షన్ సిస్టమ్, భద్రత ఉంటుంది. జీ కేటగిరీ అని డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ప్రజల కోసం కష్టపడుతున్నారు, ప్రజల కోసం వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళ ప్రాణానికి ఏం ఇబ్బంది ఉండకూడదు అనేసి వాళ్ళ గురించి, వాళ్ళ భద్రత గురించి ఆలోచించి కొంత గన్మ్యాన్స్ కానివ్వండి, కొంతమంది ప్రొటెక్షన్ వాళ్ళకి అనుగ్రహిస్తారు. కానీ వారికంటే కూడా ఎక్కువగా దేవుడు కనబడకుండా నీకు నాకు ఒక భద్రతా వ్యవస్థను, దేవుని బిడ్డలుగా ఒక భద్రతా వ్యవస్థను పెట్టాడు.
మత్తయి సువార్త ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 10వ వచనం. ఈ చిన్న వారిలో ఒకనైనను తృణీకరింపకుండా చూచుకునుడి. చాలా జాగ్రత్త గమనించండి. వీరి దూతలు, ఎవరు దూతలండి? వీరి దూతలు పరలోకమందు నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ చూచుచు వాళ్ళు మీతో చెప్తున్నారు అని వాక్యం సెలవేస్తుంది. నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. పరలోకంలో దూతున్నారు. మనం ఏమనుకుంటామంటే దూతలు కేవలం పరలోకంలో దేవుణ్ణి స్తుతిస్తూ దేవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్నారే అని మనం అనుకుంటున్నాం. కొంత సైన్యం ఉంది, అది కరెక్టే. కానీ మరొక సైన్యము దేవుని బిడ్డలుగా ఉన్న వారిని, అంటే మనల్ని, మన కోసం కూడా కొంతమంది దూతలు ఉన్నారు. అక్కడ చూడండి, వీరి దూతలు అని చూడండి. వీరి దూతలు పదాన్ని మీరు నోట్ చేసుకోండి. వీరి దూతలు. ఈ చిన్న వారిలో మీరు ఎవరిని తృణీకరింపవద్దు. పరలోకమందు వీరి దూతలు తండ్రి ముఖాన్ని చూస్తూ ఉంటారు. అయ్యా ఇదిగో ఇక్కడ ఉన్నారు నీ బిడ్డలు, నేనేమైనా చేయాలా, చెప్పండి ప్రభువా నేనేమైనా చేయాలని అడుగుతారు. అలా అడిగితే దేవుడు ఏదైనా చేస్తాడు. యేసు ప్రభువు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన శిలువ త్యాగానికి, శిలువ మరణానికి వెళ్తున్న సందర్భంలో సైన్యం వచ్చేస్తుంది. సైన్యం వచ్చి పట్టేసుకోవాలని చూస్తూ ఉంటారు. అప్పుడు పేతురు కత్తి తీసుకుని కట్టుబట్టుకుని తన సైన్యాధిపతి యొక్క చెవిని నరుగుతాడు. అప్పుడు యేసు ప్రభువు అంటారు, నువ్వు కత్తి వరలో పెట్టు. కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతనే నశిస్తారు. ఇది నా వెనక ఎవరు లేరు అని నువ్వు అనుకుంటున్నావా? నువ్వేమనుకుంటున్నావు అసలు? నా వెనక ఎవరు లేరు, నేను ఒక్కడిని ఉన్నా, నన్ను పట్టుకుని తీసుకుని వెళ్ళి నన్ను ఇబ్బంది పడుతున్నాను నువ్వు అనుకుంటున్నావా? లేదు, ఇదంతా నేను మీకోసం జరుగుతున్న ప్రణాళికలో భాగం. ఒకవేళ దేవుడు నన్ను రక్షించాలి అని అనుకుంటే నేను ప్రార్థన చేస్తే ఎంతమంది వస్తారో తెలుసా అని దేవుడు యేసుప్రభువు వారు చెప్తున్న మాట మీరు చూస్తారా? అదే మత్తయి సువార్త 25వ అధ్యాయము 52వ వచనం. యేసు అంటున్నటువంటి మాట శిష్యుడితో, యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశింతురు అని చెబుతూ, ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనవలననియు వేడుకొని ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దేవదూతలను ఇప్పుడే నాకు పంపడనియు నువ్వు అనుకునుచున్నావా? ఎంతమంది సైన్యం అండి? 12 మంది సేనా వ్యూహము. ఒక సేనా వ్యూహం ఎంతమంది తెలుసా మీకు? 6,000 మంది. ఫుట్ నోట్లో రాయబడి ఉంటుంది. ఎంతమంది ఉన్నారమ్మా? 6,000 మంది. ఒక సేనా వ్యూహము 6,000 మంది అంటే 12 × 6 ఎంత? 72,000 ఏంజల్స్. ఒక ఏంజల్ యొక్క పవర్ ఏంటో తెలుసా మీకు చూపిస్తాను. ఒక ఏంజల్ యొక్క పవరే చాలా పవర్ఫుల్. అలాంటిది 72,000 మంది సైన్యము పరలోకం నుండి ఈ భూమి మీదకి వస్తే అసలు మనుషులు ఎక్కడుంటారు చెప్పండి? యేసుప్రభువు అంటున్నటువంటి మాట ఇది. నువ్వేమనుకుంటున్నావు? నా తండ్రి నేను వేడుకుంటే ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువైన దేవదూతలను పంపిస్తాడు, నన్ను రక్షిస్తాడు. అంత ప్రొటెక్షన్ సిస్టమ్ ఉంది. ప్రతి మనిషి పట్ల ఒక దేవదూతల వ్యవస్థ ఉంది. ఆయన మనుషుల్ని కాపాడుతూ ఉంటాడు, రక్షిస్తూ ఉంటాడు. మనమంటే ఆయనకు అంత పిచ్చి, మనకు మాత్రం ఆయన అంత పిచ్చి ఉండదు. మనకు లోకం అంటే పిచ్చి కదండి, మనకు లోకం అంటే పిచ్చి. దేవుడు నిజంగా మనుషులంటే దేవుడు ఎక్కువగా మన అంటే ఎంత పిచ్చి అంటే బాగా ప్రేమిస్తాడు మనల్ని. మనం ప్రేయర్ చేస్తే దేవదూతలు దేవుడు మొహాన్ని చూస్తాయి. దేవుడు ఎవరు మొహాన్ని చూస్తాడు? మనల్ని చూస్తూ ఉంటాడు. మనం ఎవరిని చూస్తూ ఉంటాం? లోకాన్ని చూస్తూ ఉంటాం. మనం లోకాన్ని చూస్తూ ఉంటాం. ప్రారంభంలో నిజంగా చదువైన తర్వాత చాలా చక్కగా దేవుని మందిరానికి వస్తూ ఉంటారు. కొంతమంది యవనస్తులు చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి, అన్న ప్రార్థన చేయండి అన్న, నేను బాగా వాడబడాలి దేవుని సన్నిధిలో, ప్రార్థన చేయండి అన్న అని చాలా చక్కగా ప్రార్థన చేయించుకుంటూ ఉండేవారు. ప్రార్థన చేస్తూ అన్న నాకు ఎడ్యుకేషన్ అయిపోయింది, చక్కగా నేను మంచి ఉద్యోగం చేయాలి, ప్రార్థన చేయనప్పుడు సరే చాలా చక్కగా యవనస్తులు బాగున్నారు, మంచిగా పరిచయం చేస్తున్నారు అని వాళ్ళ కోసం బాగా ప్రార్థన చేసి అంతా చేసినప్పుడు వాళ్ళకు ఉద్యోగం వచ్చింది. ఇక ఉద్యోగం వచ్చిన తర్వాత ఉంటారండి? బిజీ అయిపోయారు. ఇంకా
అప్పుడు వరకు ఎంతో పాపం దేవుని సన్నిధిలో దేవుని కోసం కష్టపడుతూ దేవునిలో ఎదిగేవాళ్ళు ఎప్పుడైతే వచ్చిందో అయిపోయింది. ఎప్పుడు అడిగామనుకోండి, ఏంటి నాయన రావట్లేదు సంఘానికి, దేవుని మందిరానికి, దేవుని కార్యక్రమాలు ఏంటి దూరంగా ఉన్నామంటే, ఏముంది బ్రదర్ ఎన్నెన్నో పనులు ఉన్నాయి, ఉద్యోగం ఎప్పుడు బిజీ ఉంటుంది బ్రదర్, కనీసం ఒక ఆదివారం కూడా రాలేవా అంటే రాలేని పరిస్థితి ఏర్పడుతుంది అంటారు. అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ సమస్య వస్తుంది. వచ్చిన తర్వాత పెళ్ళి అవ్వలేదు, ఇంకా పెళ్లి కాలేదు అంటున్నారు చాలామంది. పెళ్లి కానీ ప్రసాదంలాగా ఉండిపోతానని భయం వేస్తుంది. ప్రార్థన చేయను అనుకోండి, ప్రేయర్ చేసాం. ప్రేయర్ చేసినప్పుడు ప్రారంభంలో బాగానే ఉంటుంది, పెళ్ళి అవుతుంది, చక్కగా మందికి వస్తారు, మందిరానికి వస్తారు, చక్కగా బాగానే అన్ని కార్యక్రమాల్లో బాగానే పాల్గొంటారు. ఆ తర్వాత పిల్లలు పుడితే బిజీ, మళ్ళా మానేస్తూ ఉంటారు. వీళ్ళ మనిషిగా మన కరువు ఎలా ఉంటుందంటే గ్రాఫ్ అప్ అండ్ డౌన్ ఉంటుంది అంతే. అన్నీ బాగున్నప్పుడు దేవుడిని మర్చిపోతూ ఉంటాం, సమస్యలు వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వస్తూ ఉంటాం. ఇది మన కరువు. కానీ దేవుడండి నువ్వు ఎలా ఉన్నా నీ వైపే చూస్తున్నాడు, నిన్నే ప్రేమిస్తున్నాడు, నీ గురించి ఆలోచిస్తాడు, నిన్ను పుట్టించాడు. ఆయన ప్రణాళికలో ఆయన సంకల్పం నువ్వు ఉన్నావు. నీకోసం ఒక దేవదూతల భద్రత వ్యవస్థను ఏర్పాటు చేశాడు, ఒక సిస్టాన్ని ఏర్పాటు చేశాడు. మనం ప్రార్థన చేస్తే దేవుడు పరలోకం నుండి దూతలను పంపిస్తాడు. ఆ దూతలు కూడా ఒకేలా మనల్ని చూసి కంప్లైంట్ లేకపోతే మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అనుకోండి, దేవుడితో ఏమనంటే తెలుసా, అయ్యా నీ బిడ్డల కోసం 24/7 మేము కష్టపడుతున్నాం, నువ్వు కూడా కష్టపడుతున్నావు. ఎందుకంటే ఇజ్రాయిల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఒకవేళ నిద్రపోయాడు అనుకోండి దేవుడు, మనం ప్రార్థన చేసినప్పుడు మరి దేవదూతలు చెప్పాలి కదా. మనం ప్రార్థన చేసినప్పుడు దేవదూతలు దేవుని యొక్క మోకాన్ని చూస్తున్నప్పుడు దేవుడు చెప్పాలి కదా, ఆయన నిద్రపోవటం లేదు. మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన నిద్రపోవటం లేదు. ఆయన కునుకగా నిద్రపోకుండా ఆయన ఉంటే, ఆయన ఇన్స్ట్రక్షన్ ఏమిస్తే నేను వెళ్ళాలని దేవదూత ఎదురు చూస్తూ ఉంటే, దేవదూతలేమో దేవుని బిడ్డల కోసం మన కోసం ఆయన ఆలోచిస్తుంటే, మనం ఎవరి కోసం ఆలోచిస్తున్నారండి చెప్పండి? ఈ లోకంలో ఉన్న వాటి కోసమే ఆలోచిస్తూ ఉంటాం. అంటూ ఉంటారు, ఏంటి నీ పిల్లలు ఎలా ఉన్నారు? ఒకడేమో మొబైల్ చూసుకుని మొబైల్ చూస్తా డ్రైవ్ చేస్తున్నాడు. ఏదో నేను కొంచెం కాపాడు కాబట్టి స్తంభాన్ని గుద్దుకుని బతికిపోయాడు, లేకపోతే ఎప్పుడో చచ్చిపోయేవాడు. ఇలా ఎంతకాలం కాపాడాలి నీ బిడ్డల్ని? ఎంతకాలం నిన్ను సహించాలి? నీకు లేదు సహనం అని ఒకళ్ళు కంప్లైంట్ చేసేవో ఏమో బహుశా దేవదూతలు. కానీ అవి ఏమి కంప్లైంట్ చేయట్లేదని చాలా సహనంతో ఓపికతో దేవుడు ఏం చెబితే ఆ మాట ప్రకారము తీసుకుని తన బిడ్డల కోసం పరిచర్య చేయడానికి ఒక సిస్టాన్ని దేవుడు పెట్టాడు. కానీ మనుషులు మాత్రం, నిజంగా దేవుని పిల్లలుగా ఉన్నవారు మాత్రం దాన్ని గమనించి దేవుడు ఇంత ప్రేమిస్తున్నాడు నా పట్ల, ఇంత ప్రేమ కలిగి ఉన్నాడా, ఇంత జాలి కలిగి ఉన్నాడని ఇంకా మరెక్కువగా ప్రేమిస్తూ దేవునికి దగ్గర అవుతూ దేవుని కోసం దేవా నేనున్నాను అని ముందుకు వెళ్ళవలసిన వాడుగా ఉండగా వాడేమో లోకంలో తిరుగుతూ ఉంటాడు, దేవుడేమో వాళ్ళ కోసం తిరుగుతూ ఉంటాడు, దేవదూతలేమో వీడి చుట్టూ కాపాడడం కోసం తిరుగుతూ ఉంటుంది. ఇలా అయిపోయిందండి. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది, ఒక్కసారి నువ్వేమనుకుంటున్నావు, నా తండ్రిని నేను ప్రార్థన చేస్తే 12 సేనా వ్యూహాలు వస్తే నన్ను రక్షించగలదు, కానీ ఇది కాదు, నేను సిలువెక్కాలి, నేను మరణించాలి మీకోసమే, మీరు చనిపోవాలి, మీరు మరణించాలి, మీరు శిక్షించబడాలి, మీకోసం నన్ను పెట్టాడు తండ్రి, కనుక నేను మరణాన్ని అనుభవిస్తున్నాను, మీరు రక్షించబడాలని. ఇంకా చెప్పాలంటే నాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు, తండ్రి యేసు ప్రభు కంటే మనల్ని ఎక్కువ ప్రేమించాడేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన శిక్షించాడు, మనల్ని రక్షించాడు. మనల్ని రక్షించాడు. అంతగా ఆయన మనల్ని ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. మొట్టమొదటిగా మనం చూసాం, దేవదూతలు ఒక రక్షణ వ్యవస్థలో తన బిడ్డల్ని కాపాడే పనిలో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఆ తర్వాత ఎలా కాపాడతారు అని చూస్తే, ఏంజెల్స్ డెలివరర్స్ ఫ్రమ్ డేంజర్. చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు అవి మనల్ని రక్షిస్తాయి అనడానికి బైబిల్ ఎన్నో ఎగ్జాంపుల్ ఉన్నాయి. ఒక్కొక్కటిగా మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 7వ వచనం చూస్తే, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలయుండి వారిని రక్షించును. ఎవరి చుట్టూ అండి? మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభువా నేను పడుకుంటున్నాను ప్రభువా. ఎలాంటి దేవదూతలు? వెండి దేవదూతలా?
సిల్వర్ దేవదూతలు, బంగారు దేవదూతలు ఒక కంచిగా మన చుట్టూ ఉండాలి. ఎలాంటి ఒక రక్షణ వలయం ఉండాలి. ఒకవేళ ఆ రక్షణ వలయాన్ని బద్దలు కొట్టడానికి సాతాను వస్తాడేమో, లేదు ప్రభువా అవసరమైతే కత్తులతోనైనా సరే దేవదూతలను పెట్టు అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. మనం ఏం చేస్తాం? హ్యాపీగా నిద్రపోతూ ఉంటాం. అంతే కదా? ఏం చేసామని పెట్టాలి చెప్పండి, ఏం చేసామని. పిల్లలు ఇక్కడ చూస్తే యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. బైబిల్లో ఒక స్టోరీ చెప్తాను. కొంతమంది యవనస్తులు ఉన్నారు, వాళ్ళు బానిసలుగా ఒక దేశానికి తీసుకుని వెళ్ళబడ్డారు. వీళ్ళు చాలా భయభక్తులు కలిగిన వాళ్ళు, చాలా భయభక్తులు. దేవుడంటే భయము, దేవుడంటే భక్తి, దేవుడంటే ప్రేమ. కానీ ఆ దేశంలో విగ్రహారాధన. ఇలాంటి పరిస్థితుల్లో రాజుగారు ఒక ఆజ్ఞ తయారు చేశాడు. ఏంటంటే ఎవరైనా ఎవరి దేవుళ్ళకు మొక్కకుండా వాళ్ళందరూ నేను చెప్పిన ప్రకారమే ఉండాలి, లేకపోతే వాళ్ళు ఎక్కడ వేయబడతారు? అగ్నిగుండంలో వేయబడతారు అని ఒక ఆజ్ఞ, ఒక శాసనం వచ్చిన ఆ మాటలు కూడా వాళ్ళు లెక్క చేయకుండా చేశారు. వాళ్ళు ఎవరో కాదు, మనకు తెలుసు. షద్రకు, మేషకు, అబేద్నెగోలు. వాళ్ళ స్టోరీని ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టోరీ చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీగా కనబడుతూ ఉంటుంది. 3వ అధ్యాయం దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం నుండి మనం చూస్తే, దయచేసి ఎవరైనా చదవండి. 3వ అధ్యాయము 17వ వచనం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమును పడకుండా మమ్మను రక్షించును. ఒకవేళ రక్షింపకపోయినను రాజా, మేము నీ దేవతలను పూజింపమనియు నీవు నిలబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకునుము. చూడండి, ఒక్కసారి మాట చూస్తే రాజు బంగారు ప్రతిమలను అన్ని నిలబెట్టాడు. నమస్కారం చేయాలి, లేకపోతే అగ్ని గంధకములు కలిగిన గుండంలో పడేస్తాం అన్నప్పుడు నిజంగా యవనస్తులు వీళ్ళు భయపడిపోవాలా, కానీ భయపడతలేదండి, భయపడతల్లా. వాళ్ళు అంటున్న మాట ఇప్పటికీ నాకు ఆశ్చర్యం. ఏమంటున్నారు చూడండి. అసలు వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ అగ్ని మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా మేము చావడానికి సిద్ధం. అదేంటండి, రక్షించకుండా ఉంటాడా? రక్షించకపోయినా మేము చావడానికి సిద్ధం అంటున్నారంటే, అంటే దేవుని గురించి ఏమర్థమైంది వీళ్ళకి? ఏమర్థమైందంటే, మనం రక్షించాలి ప్రభు అని మనం ప్రార్థన చేస్తాం. కానీ వీళ్ళేమన్నారు, ఒకరు రక్షించకపోయినా పర్లేదు, ఏముంది, చచ్చిపోతాం అంతే. ఈరోజు కాబట్టి రేపైనా చచ్చిపోతాం. ఎంతకాలం పడుతుందని చెప్పండి. పోనీ రక్షించాడు, కలకాలం ఉంటారా చెప్పండి? మానవ జీవితం ఎంత? 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, మా అంటే 100 సంవత్సరాలు. అప్పుడైనా చనిపోవాలి. ముందు చనిపోతే కనీసం దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం, మా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాం. ఒకవేళ ఈ అగ్ని గంధకముల నుండి, అగ్ని గుండముల నుండి రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా మాకిష్టమే, మేము చచ్చిపోతాం. అంటే వాళ్ళు చూడండి ఎంత భక్తి కలిగి ఉన్నారు, ఎలాంటి మైండ్ సెట్తో ఉన్నారు. ఒకవేళ మేము చావడానికి సిద్ధం, ఎందుకంటే ఈ చావు కొంతకాలమే ఉండేది, కొంతకాలం ఈ భూమి మీద మేము బ్రతుకుతాం అంతే, ఎప్పుడైనా చచ్చిపోవాలి. అదేదో ముందే చచ్చిపోయి మేము దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. అయినప్పటికీ నీవు చెప్పినటువంటి పని మేము చెయ్యం అన్నప్పుడు రాజుగారికి ఎంత కోపం వస్తుందండి. కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి ఈసారి ఆ ఫర్నెస్ని డబుల్ చేసేయమన్నాడు. ఈ మాటలకి డబుల్ చేసేయని వీళ్ళని ఇలా బతకడానికే వీళ్ళు అరువులు కాదు. వీళ్ళు వేసేయండి అగ్నిగుండంలో అన్నప్పుడు చూడండి కిందకు వచ్చేసరికి 19వ వచనం చూద్దాం. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహం నొందినందున, అంటే ఆగ్రహం. రాజుగారు ఆగ్రహిస్తే ఎవరైనా బ్రతుకుతారండి? బ్రతకరు. అలాంటిది రాజుగారు ముందు ఇలాంటి మాట్లాడడానికి భయపడతారు ఎవరన్నా? ఇలాంటి మాట్లాడడానికి, అనడానికి ఏమన్నా ధైర్యం చేస్తారా? ధైర్యం చేయరు. వీళ్ళకి ఏముంది చెప్పండి? ఏమన్నా సైన్యం ఏమైనా ఉందా? సైన్యం ఎవరికి చెప్పండి? రాజుకుంది. రాజుకు సైన్యం ఉంది, సైన్యాధిపతులు ఉన్నారు, బంట్రోతులు ఉన్నారు. వీళ్ళకి ఏముంది? ఏమీ లేదు. బానిసలకు ఉన్నారు ఓ దేశంలో. అయినప్పటికీ రాజాజ్ఞను ధిక్కరిస్తూ మాట్లాడుతుంటే
ఈయనకి కోపం వచ్చేసింది. కోపం ఒక మాదిరి కోపం కాదండి, అక్కడ ఉంది అత్యాగ్రహము. అంటే ఆగ్రహం అంటేనే చాలా భయంకరమైన ఫ్యూరియస్ కోపం. అలాంటిది అత్యాగ్రహం అంటే ఇంకా అతడు ఈ భూమి మీద నిలవడం, ఏ మనిషి కూడా ఉన్నాడు రాజు ముందు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఆయన ఏమంటున్నాడు చూడండి. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహం నొందినందున షద్రకు మేషకు అబేద్నెగోయను వారి విషయంలో ఆయన ముఖారము వికారమాయను గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిముగా చేయమని ఆజ్ఞ ఇచ్చాను. ఎంత అంటే ఒకంతైతేనే డేంజరు, 7 టైమ్స్ అంటే చూడండి అసలు మాడి మసైపోతారు. అలా ఏంగానే మాడి మసైపోతారు. ఆ కోపంతో ఉన్నప్పుడు వీళ్ళు ఏమైనా భయపడ్డారండి? ఏమైనా భయపడ్డారా? పోనీ మాకు రక్షించడానికి ఎవరు సపోర్ట్ సిస్టమ్ లేదు అని ఏమన్నా వరి అయ్యారా? వరి అవ్వలేదు, భయపడలేదు. ఏంటి ఈ ధైర్యం? కానీ రాజు మాత్రం కోపం వచ్చేసింది. రాజు మాత్రం చాలా ఒక రకమైన బాధతో ఉన్నట్టు కనబడుతుంది. ఏంటి నా మాట వినడా? వీళ్ళకి ఎంత ధైర్యం! వీళ్ళకే సైన్యం నా దగ్గర ఉంది, అధికారం నా దగ్గర ఉంది, పవర్ నా దగ్గర ఉంది, మనీ నా దగ్గర ఉంది. వీళ్ళ దగ్గర ఏమీ లేదు, వీళ్ళ దగ్గర ఏమీ లేదు. ఎక్కడి నుండి వచ్చింది ఈ ధైర్యం? 7 అంతలు పెంచండి అన్నాడు, పెంచారు. పెంచిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దామా. ఆ తర్వాత చూస్తే, మరియు తన సైన్యంలో నుండి బలిష్ఠుల్లో కొందరిని పిలువనంపించి షద్రకు మేషకును అబేద్నెగోను బంధించి వేడిమి కలిగి మండుచున్న అగ్నిగుండములో వేయడని ఆజ్ఞ ఇయ్యగా వారు వారి అంగీలను నిలువుటంగీలను పై వస్త్రమును తక్కిన వస్త్రము తీయకయే యున్న పాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న అగ్ని నడుమున పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడి గలిగినదై ఉన్నందున షద్రకు మేషకు అబేద్నెగోలను విసిరివేసి ఆ మనుష్యులు అగ్ని జ్వాల చేత కాల్చబడిరి, చనిపోయేరి. ఎవరు? అంత పెద్దగా 7 అంతులు చేసేసరికి ఎవరైతే వేయాలనుకున్నారో వాళ్ళు చనిపోయినట్టుగా మనకు కనపడుతుంది. ఇక్కడ కిందకు వచ్చేసరికి చూద్దాము. ఆ తర్వాత 24 వచనం. ఈ స్టోరీ అంతా మనకు తెలుసు, కొన్ని వచనాలు నేను చదవాలని ఆశపడుతున్నాను. రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రంగా లేచి, మేము ముగ్గురును మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితివి కదా, వాళ్ళ సంగతి ఏమైంది అని మంత్రులను అడగండి అన్నప్పుడు వాళ్ళు అంటారు, నిజంగా ముగ్గురు మేము వేడి కలిగిన అగ్ని గుండంలో మేము వేశాము, బలం కలిగిన బంట్రోతులు అయితే దాంట్లో పడి చనిపోయారు, కానీ వీళ్ళ మాత్రము బతికే ఉన్నారు అనగానే ఆశ్చర్యపడిపోయారండి. ఇంతకీ వీళ్ళ బ్రతుకుండడానికి కారణం ఏంటి? అసలు ఎందుకు బ్రతుకున్నారు? ఒకసారి చూడండి, కిందకు వచ్చి చూస్తే మీకు ఎంతమంది అక్కడ కనబడుతున్నారు చూడండి. 25వ వచనం. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకము లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవదూతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. ఒక్క దేవదూత రూపం కలిగిన ఒక్క దేవదూత వచ్చే వాళ్ళని రక్షించిందండి. అగ్నికుండ గుణం ఏంటో తెలుసా? అగ్నికుండ గుణం కాల్చే గుణం. అగ్నికుండే గుణం కాల్చే గుణం. కానీ ఈ దేవదూత చూడండి ఎలా రక్షించిందో. అసలు బట్ట నలగలేదు. ఆశ్చర్యపోయాడు రాజు. బయటికి తీసుకురాని అన్నారు, తీసుకొచ్చారు. మొత్తం ఆయన సామ్రాజ్యంలో ఉన్న సైంటిస్టులను తీసుకొచ్చాడు, మంత్రులను తీసుకొచ్చాడు. వీళ్ళని ఒకసారి పరీక్ష చేయండి. అసలు అది చూస్తే బట్ట నలగలేదు, కాలలేదు, కమలలేదు, స్మెల్ లేదు. ఏంటండి ఇలా జరిగింది? ఎంత అద్భుతం ఎలా జరిగింది? దేవుని ఒక్క దేవదూతే వీళ్ళని రక్షిస్తే కొన్ని వందల దేవదూతలు ఉన్నాయి పరలోకంలో. దేవుడు ఆజ్ఞయిస్తే నిజంగా ఈ ప్రపంచంలో ఏదైనా దేవుడు చేయగలడు, ఏదైనా దేవుడు చేయగలడో. ఇంకా చెప్పాలంటే దేవుని పిల్లల్ని రక్షించడం కోసం దేవుడు పంపుతున్న దూతల వ్యవస్థను ఒకసారి ఆలోచన చేద్దాం. పాత నిబంధన గ్రంథం నుండి మీరు ఆలోచన చేసుకుంటూ వస్తే దేవుడు తన దూతను ఎలా పెట్టి రక్షిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. యెహోవా భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత వారికి కావలయుండి రక్షించును. అందులో మనం చూసిన దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనం నుండి చూస్తే మనం ఇప్పటి వరకు చూసాము.
అందులో వారు ముగ్గురు కూడా రక్షించబడ్డారు, అగ్ని జ్వాలల నుండి రక్షించబడ్డారు. కాబట్టి దేవుడు దేవదూతలని సిస్టాన్ని ఎందుకు పెట్టాడంటే మన భద్రత కోసం పెట్టాడు. వాళ్ళు కొంతమంది దేవదూతలు మనకు అసైన్ చేయబడి ఉన్నారు, ప్రొటెక్షన్. ఎందుకని? ఈ లోకంలో ఎవరికీ లేని ప్రొటెక్షన్ సిస్టమ్ ఎవరికొందో తెలుసా? మనకుంది. కొంతమంది మన భారతదేశంలో ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారిని స్వయాన ఎవరైతే రక్షించాలో వాళ్ళే ఏం చేశారు? కాల్చి చంపేశారండి. అంటే ఎవరిని నమ్మలేని పరిస్థితి. మనుషుల భద్రతా వ్యవస్థలో కూడా లోపాలు ఉండొచ్చు, కానీ దేవుడు ఒక కనబడని భద్రతా వ్యవస్థ వారి చుట్టూ దేవదూతలను పంపించి ఎలా రక్షిస్తున్నాడని మనం ఆలోచిస్తే ఈ భూమి మీద నిజంగా అంత గొప్పవారం, మనం అంత ఉన్నతమైన వారమా అని ఆలోచిస్తే, ఇంకా చెప్పాలంటే ఇంకా దేవునిలో ఉంటూ దేవుని భయభక్తులు కలిగి ఉంటూ దేవుని పనిలో ఉన్న వారి చుట్టూ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఈ భూమి మీద మనుషులకు ఒక మంత్రులు ఉన్నారనుకోండి, వాళ్ళ చుట్టూ ఎలాగైతే కొంత సెక్యూరిటీ సిస్టమ్ ఎలాగైతే పెడతాడో, ఇంకా దేవునిలో ఉంటూ దేవుని కోసం బ్రతుకుతూ దేవుని కార్యక్రమాలు దేవుని పనిలో ఉన్నవారి వైపు ఇంకా ఎక్కువ ఉంటుంది. అందులో ఇంకొక ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను. అందులో ఇంకొక ఎగ్జాంపుల్ బైబిల్లో మనం చూస్తే ఏంజెల్స్ ప్రొటెక్ట్ డ్యూరింగ్ స్పిరిచువల్ బ్యాటిల్. అందులో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ఎవరో కాదు, ఏలియా గారు. ఏలియా గారు చూస్తే 2వ రాజుల గ్రంథము 6:17 పనివాడు ఉన్నాడు, ఆయన ఉన్నాడు. కానీ ఎదుట ఒక సైన్యం, పెద్ద సైన్యం వచ్చేసింది. ఎంత సైన్యం తెలుసా? వీళ్ళిద్దరు ఏ పార్టీ, అసలు వీళ్ళ ఇజ్రాయిల్ ఏ పార్టీ వారు, వీళ్ళు ఏ పార్టీ వారు, మొత్తం కూడా తుడిచిపెట్టుకుని పోతారు. ఇందాక చదివారు, యుద్ధము యెహోవాయే, యుద్ధము యెహోవా అని మంచిగా పాటలు కూడా మనం పాడాం. ఆయన యుద్ధం, ఆయన సైన్యములకు అధిపతి యెహోవా. ఆయనకున్న సైన్యం ఏంటి? దేవదూతల సైన్యం. నిజంగా ఈ సేవకుడు, ఈ పని మనిషి వరి అవుతూ ఉంటాడు. ఈయనకు అర్థం కాదు, అక్కడ ఉన్న జనాంగం వరి అవుతూ ఉంటారు. కానీ దేవుడు ఒక బిడ్డ, ఒక ఏలియా రోషం కలిగి దేవుని కోసం నిలబడ్డాడు. అక్కడంతా కూడా వాళ్ళ ప్రజలందరూ ఎలా అయిపోయారంటే, ఆ రాజరిక వ్యవస్థలో బయలు దేవతలను పూజిస్తూ దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతూ ఇష్టానుసారంగా ఉన్నప్పుడు ఈ యొక్క ప్రవక్త ఏలియా నిలబడ్డాడు దేవుని కోసం. ఆ తర్వాత ఎలీషా నిలబడ్డాడు దేవుని కోసం. ఆ ఎలీషా చూసి అంటున్నటువంటి మాటను మనం చూద్దాం. 2వ రాజుల గ్రంథం 6:17 ఎవరైనా చదువుతారమ్మా? యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీండ్లు కండ్లను తెరువుము. ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరువ చేసెను. కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతమును అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట సైన్యాన్ని చూశాడు. అంతకుముందు తన గురువు గారు ఏలియా పరిస్థితి కూడా అంతే, ఒక్కడిగా ఉన్నాడు, తను నిలబడ్డాడు. దేవుడు సైన్యాన్ని పంపించాడు, దేవదూతల సైన్యాన్ని పంపించి అనేక సందర్భాల్లో రక్షించాడు. తర్వాత తన శిష్యుడు ఉన్న ఎలీషా పరిస్థితి కూడా ఇంతే, పనివాడు ఉన్నాడు, చుట్టూ సైన్యం ఉంది, మనల్ని చంపేస్తారని భయపడుతూ ఉన్నారు. అప్పుడు అది వీళ్ళు కనబడతలేదు ఇతనికి. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు దేవునికి, ఒక్కసారి నా పనివాడు కళ్ళు తెరువు నాయన అన్నప్పుడు అతను చూస్తే ఏముంది? ఒక గొప్ప సైన్యము వాళ్ళ చుట్టూ, ఒక కనబడని భద్రతా వ్యవస్థ ఉంది. చూసి అప్పుడు కళ్ళు తెరవబడ్డాయి. పిల్లరా, ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నామంటే, ఈ భూమి మీద మనం జీవిస్తున్నామంటే, దేవుడు మనం నిజంగా రక్షిస్తున్నాడంటే అనేకమైన కారణాల చేత, అనేక రకాలుగా దేవుడు ఇబ్బందుల నుండి మనల్ని పరీక్షిస్తూ, మనం రక్షిస్తూ, సంరక్షిస్తూ ఉన్నాడు. ఇది మన గొప్పతనం కాదు, మన గొప్పతనం కాదు. ప్రాణాన్ని ఇచ్చేవాడు ఆయనే, ప్రాణాన్ని తీసేవాడు ఆయనే. ఒకవేళ అపవాది ప్రాణం తీయాలని చూసినా దానికి పర్మిషన్ ఇవ్వాల్సిన వ్యక్తి కూడా ఈయనే. యోబు గారి దగ్గరికి వచ్చి దేవదూత వస్తుంది కదా, దేవదూత అంటే దేవదూతగా ఉన్నది, ఆ తర్వాత దయ్యంగా మారింది. వచ్చినప్పుడు, శోధించడానికి వచ్చినప్పుడు దేవుడు ఏమంటాడు? నువ్వు ప్రాణాన్ని టచ్ చేయొద్దు, ఏదైనా చేసుకో, నువ్వు ప్రాణాన్ని టచ్ చేయొద్దు అన్నప్పుడు వాడు ఎలా యోబు గారిని బాధ పెట్టాడో మనం చూసాం. అంటే ప్రాణం మీద అధికారం దేవునికి మాత్రమే ఉంటుంది, దేవునికి మాత్రమే ఉంటుంది. కాబట్టి దాన్ని నువ్వు టచ్ చేయొద్దు అని చెప్పినప్పుడు పర్మిషన్ ఇచ్చినట్టుగా మనకు కనబడుతుంది. ఇలాగ బైబిల్లో చెప్పుకుంటూ పోతే పిల్లరా,
పాత నిబంధన గ్రంథం నుండి ఇప్పటి వరకు దేవుడు తన దూతల ద్వారా తన బిడ్డలను రక్షిస్తున్నాడు, ఆపద నుండి రక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు. ఒక సైన్యమే మన వెనక ఉన్నదని ఆలోచిస్తే నిజంగా దేవుడు ఇంతగా మన పట్ల ప్రేమ కలిగి ఉన్నాడా అని ఆలోచిస్తాం. ఇంతగా ప్రేమ కలిగి ఉన్నాడా? ఇంతగా ఒక ఎలీషా, ఒక సైన్యం ఉంది, కనబడని వ్యవస్థ ఉంది. ఒక ఏలియా సైన్యం ఉన్నప్పుడు నీ పట్ల నా పట్ల కూడా దేవుడు అలా కలిగి ఉన్నాడు, అంత ప్రేమిస్తున్నాడు, రక్షిస్తున్నాడు. మరి మనం ఎలా ఉన్నాం ఒకసారి ఆలోచించండి ప్రియులారా. అలాంటి ప్రేమను మనం కలిగి ఉన్నావా? ఇంకను లోకం వైపే తిరుగుతూ ఉన్నావా? పరిగెడుతున్నావా? అదే ఆలోచనతో ఉన్నావా? దేవుడు మనకిచ్చిన ఒక బాధ్యత, దేవుడు మనకిచ్చిన ఒక భారం, దేవుడు మనకిచ్చిన గొప్ప దీవెన, ఆయన సన్నిధిలో మనం ఉంటాం. ఎంతవరకు ఆయన కోసం నువ్వు నిలబడుతున్నావు? ఎంతవరకు ఆయన కోసం పరిగెడుతున్నావు? ఎంతవరకు ఆయన కోసం బ్రతుకుతున్నావు అని ఒక్కసారి ఆలోచించుకో. దేవుడు నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు, నా పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను రక్షిస్తున్నాడు, నిన్ను పోషిస్తున్నాడు, నిన్ను నడిపిస్తున్నాడు. కానీ నీవంతగా అలాంటి కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా ఉన్నావా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఒకసారి చూద్దాం, ముందుకు వెళ్తాను. ఇలా మనం చెప్పుకుంటూ పోతే దేవదూతలు, ఏంజెల్స్ మినిస్టర్స్ టు us ఇన్ అవర్ వీక్నెస్. మనం వీక్గా ఉన్నప్పుడు దేవదూతలు మనకి పరిచర్య చేస్తాయి. దేవదూతలు ఎలాంటి దేవదూతలు? పరిచర్య చేసే దేవదూతలు. మత్తయి సువార్త 4:11 చూస్తే అప్పటి వరకు అపవాది ఎంతగానో యేసుప్రభువుని శోధిస్తూ ఉంటుంది. శోధించి వెళ్ళిపోయిన తర్వాత చూడండి, అంతటా అపవాది ఆయన విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. దేవదూతలండి మనకి పరిచర్య చేసేవారు ఉన్నారు. దేవదూతలను మనల్ని రక్షించేవారు ఉన్నారు. దేవదూతలను మనల్ని ఒక రక్షణ వలయంగా మన చుట్టూ ఒక భద్రతా వ్యవస్థగా ఉండి మనల్ని కాపాడేవారు ఉన్నారు. దేవదూతలను దేవుడు మన మొర ఆలకించినట్టు వాటికి ఆజ్ఞ ఇచ్చి మన పనిని, అంటే మన కోసం మనకు జరగవలసిన పనిని అవి చేసేవిగా మనకు కనబడుతూ ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే దేవదూతలు ప్రకృతిలో దేవుడు పెట్టినటువంటి ఒక గొప్ప సిస్టమ్ అని మనకు అర్థం కావాలి. ఇంకా నెక్స్ట్ మనం చూస్తే ఏంజెల్స్ రెస్క్యూ గాడ్ చిల్డ్రన్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్. మన ట్రబుల్లో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు అవి దేవదూతలు మనం రక్షిస్తాయి. అందులో ద బెస్ట్ ఎగ్జాంపుల్ కొత్త నిబంధన గ్రంథంలో సంఘము విస్తరిస్తూ ఉంది, సంఘం పెరుగుతూ ఉంది. చాలామంది సంఘాన్ని అడ్డుకట్టలు వేయాలని, సంఘానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు అనేక మంది అప్పుడు రాజరిక వ్యవస్థలో బయలుదేరుతూ ఉన్నారు. సంఘానికి అడ్డుకట్ట వేయాలంటే దానికి ప్రారంభకులుగా స్తంభాలుగా ఉన్నటువంటి శిష్యులను పట్టుకోవాలి. యాకోబును ఖడ్గం చేత చంపించేశాము, ఇక పేతురు గారు ఉన్నారు, పేతురు గారిని కూడా ఎలాగోలాగా బంధించి చెరసాలలో వేసి ఆయన కూడా చంపేద్దాము అని ప్రణాళిక వేశారు. ఆయన బంధించారు, చెరసాలలో వేశారు. సంఘము ఎంతో ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. అప్పుడు దేవుడు ఎవరు పంపించారు తెలుసా? సంఘం ప్రార్థన చేస్తుంటే పేతురు జైల్లో ఉంటే ఆ ప్రార్థన విని దేవుడు ఎవరు పంపించారు? దేవదూతను పంపించాడు. దేవదూతను పంపించి రక్షించినట్టుగా వాక్యంలో మనకు కనబడుతుంది. అపోస్తలుల కార్యముల గ్రంథము 12:7 ఇదిగో ప్రభువు దూత అతని దగ్గరగా నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతను లేవగా సంఖ్యలను అతని చేతుల నుండి ఊడిపడెను. అంటే ఒక దూత వెళ్ళి, ఎంత సైన్యం ఉంది, అంత సామాన్యం అండి, ఎంతో ప్రొటెక్షన్ సిస్టమ్ ఉంది. శరీర సంబంధంగా సైనికులు ఉన్నారు, జైల్లో పెట్టారు, పెద్ద తాళం కప్పబెట్టారు, ఈయన సంఖ్యలతో బంధించేశారు. బయటికి రావాలంటే అసాధ్యం, ఇంపాసిబుల్, ఇట్స్ నాట్ పాసిబుల్, ఇంపాసిబుల్. అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు నిజంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇంపాసిబుల్ని కూడా పాసిబుల్ చేశాడు. తన దూతలను పంపించి బయటికి తీసుకొస్తే పేతురు గారు అనుకుంటున్నారు, ఏదో నేను దర్శనం చూస్తున్నాను కల్లో, ఇది నిజం కాదేమో, దేవుడు చేస్తాడేమో అని అనుకున్నాడు. కానీ అది రియల్. ట్రబుల్లో ఉన్నప్పుడు తన దూతలను పంపించి ఎలా దేవుడు తన బిడ్డను బయటికి తీసుకొచ్చాడో మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఇలా చెప్పుకుంటూ పోతే పాత నిబంధన గ్రంథంలో ఎన్నో ఉంటాయి, ఒకటి కదండి, ఎన్నో చెప్పగలను. నిజంగా దేవదూతల గురించి మీకు ఇంకెక్కువగా
అర్థం కావాలంటే మీకు అందరికీ తెలుసు, ఈ పుస్తకం రాయడం జరిగింది, పంచభూతాల ప్రళయ గర్జన. ఇందులో దేవదూతల గురించి అసలు మనిషికి అర్థం కాని ఎన్నో విషయాలు బైబిల్లో ఉన్న విషయాలే. నిజంగా దేవుడు ఎలా దేవదూతలను ఒక సిస్టాన్ని పరలోకంలో కాదు భూలోకంలో కూడా పెట్టాడు. దేవుని ప్రజల కోసం ఎలా పనిచేస్తున్నాయి అవన్నీ కూడా అందులో మరెక్కువగా వాక్య భాగం నుండి రాయడం జరిగింది. ఎప్పుడైనా మీరు వీలున్నప్పుడు చదువుకోండి. దేవదూతలు పరలోకంలో దేవుని స్తుతించడం కాదు, కానీ ఈ భూమి మీద మనుషులను రక్షించడానికి, మరి ముఖ్యంగా దేవుని పిల్లలుగా ఉన్నవారికి, మరి ముఖ్యంగా దేవుని పనిలో ఉన్నవారికి ఆయన భద్రత వ్యవస్థ చాలా కట్టుదిట్టంగా ఉండి దేవుడు తన బిడ్డల్ని కాపాడుతూ ఉంటాడు అనడానికి బైబిల్ ఎన్నో ఆధారాలు మనం చూస్తూ ఉన్నాం. నిజంగా దేవుని పిల్లలుగా ఉండడం అనేది సామాన్యమైన విషయం కాదండి. నిజంగా గొప్ప భాగ్యం. ఈ లోకంలో ఎవరికి లేని భద్రత, ఒక అధికారికి లేని భద్రత దేవుడు మనకిచ్చాడు. మన పట్ల ఆయన చూస్తున్నాడు. ఎల్లప్పుడూ నీ గురించే ఆయన ధ్యాస, నీ గురించే ఆయన ఆలోచన, నా గురించే ఆయన తపన. పిల్లరా, అలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నందుకు నిజంగా మనం ఎంతవరకు ఆయన తప్పిస్తున్నాం, ఎంతవరకు ఆయన ప్రేమిస్తున్నాం. ఆయన కోసం ప్రభువా నేనున్నాను, ఇదిగో నీ బిడ్డ నేనున్నాను అని పరిగెడడానికి సిద్ధపడుతున్నావా? ఇంకా లోకంలో పరిగెడుతున్నా? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవాలి, నన్ను నేను పరిచయం చేసుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో మీరు ఎంత పరిగెత్తినా మనం ఒకరోజు ఆగిపోయి మన తండ్రి దగ్గరికి వెళ్ళాలి. తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్తారు చెప్పండి? నేను నీ కోసం ఎన్ని చేశాను నాయనా, నువ్వు నా కోసం ఏం చేసావు అంటే ఏం చెప్తావు చెప్పండి? చెప్పడానికి ఏమైనా స్టోరీ మన దగ్గర ఏమైనా ఉంటుందా? అలా ఉండాలంటే భక్తుల జీవితాలను మనం చూడాలి. వాళ్ళు ఎలా దేవుని కోసం బ్రతికారో చూడాలి, ఎలా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో చూడాలి. మనం కూడా ఈ భూమి మీద ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి మనం కూడా పరితపించాలి. లోకాన్ని చూడొద్దు, వాళ్ళని చూసి మనం వాతలు పెట్టుకోకూడదు. దేవుని బిడ్డలను చూడండి, భక్తులను చూడండి, వాళ్ళ జీవితాలను చూడండి, వాళ్ళని చూసి మనం ముందుకెళ్ళాలి. అప్పుడే దేవుడు మనల్ని బట్టి ఆనందపడతాడు. కనుక ఇంత భద్రత వ్యవస్థను దేవుడు పెట్టాడు. మనం చూద్దాం. ఇంకా చూస్తే ఎంతమంది ఉన్నారు దేవదూతలు? ఒక్క దేవదూతే మనం అలా అనుకున్నాం, కానీ బైబిల్లో చూస్తే ఎంతమంది ఉన్నారో తెలుసా? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనం. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. ఆ దూతలు అనేకులంటే ఎంతమంది తెలుసా? వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. అంటే కోట్ల కొలది దేవదూతలు. ఒక్క దేవదూతనే తట్టుకోలేం, చాలా పవర్ఫుల్, మనిషి కంటే చాలా పవర్ఫుల్. అలాంటిది కొన్ని కోట్ల దేవదూతలు ఉన్నప్పుడు నిజంగా దేవుడు ఇంతగా మనల్ని కాపాడతాడా? అంతగా కాపాడతాడండి. బైబిల్ ఉంది కదా, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇజ్రాయేలులు నిజంగా 40 సంవత్సరాలు అరణ్య మార్గాన వెళుతున్నప్పుడు ఒక 2 రోజులు నడిస్తేనే మనకేమొస్తుంది చెప్పండి? నీరసం వచ్చేస్తున్నావునా? అక్కడ కాళ్ళు అరిగిపోతావు, కాళ్ళు ఏమో నొప్పులు వచ్చి మనం చక్కగా హ్యాపీగా రెస్ట్ తీసుకోవాలని చూస్తూ ఉంటాం. 40 సంవత్సరాలు నడిస్తే ఒక్క వ్యాధి కూడా రాలేదు. 40 సంవత్సరాలు నడిస్తే వ్యాధి కూడా రాలేదు. వాళ్ళకి ఇదిగో చీకటిగా ఉంది, మాకు వెలుగు కావాలంటే అగ్ని స్తంభాన్ని చేశాడు. ఎవరి ద్వారా? దేవదూతలు. అసలు దేవదూతలు ఎవరు అనుకున్నారు? మనకి దేవదూతల గురించి మనకు తెలిసిన చాలా తక్కువ అండి. దేవుడు తన దూతలను అగ్ని జ్వాలలుగా, తన సైన్యాన్ని ఈ పంచభూతాలుగానే మలిచాడు. కొన్ని దేవదూతలు ఏ రకంగానే, ఏ కోణంలోనైనా అవి మార్చబడడానికి అవకాశం ఉంది. అడిగితే ప్రభువా నువ్వు చెప్పు, నీకోసం నేను ఏం చేయాలి చెప్పండి? ఇదిగో లోతున్నాడు నీ బిడ్డ, అక్కడ నువ్వు రక్షించాలనుకుంటున్నావు, అగ్ని గంధకములు గల వీటన్నిటినీ కుమ్మరించి ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకుంటే ఏం చేయాలి చెప్పు ప్రభువా అని దేవదూతలు అడిగితే ఎవరు వెళతారంటే అవి వచ్చి నేను వెళ్తానని దేవదూతలు వచ్చి నిజంగా వాళ్ళని రక్షించినట్టుగా మనకు కనబడుతున్నాయి. దేవదూతలే. పాత నిబంధన గ్రంథం నుండి కొత్త నిబంధన గ్రంథం వరకు కనబడిన దేవుని సైన్యము ఈ ప్రకృతిలో ఉంది. ఆ సైన్యమే దేవుని బిడ్డలను రక్షిస్తూ ఉంది, సంరక్షిస్తూ ఉంది, నడిపిస్తూ ఉంది. అది కనబడని సిస్టమ్ దేవుడు పెట్టాడు. కనబడని సిస్టమ్. మనకు కనబడతలేదు అనుకోవద్దు. ఎలీషా పనివాడు కూడా అంతే, ఏమి లేదు కదా అనుకున్నాడు. ప్రార్థన చేసినప్పుడు కళ్ళు తెరవబడి ఇంత సైన్యం ఉందా, ఇన్ని అగ్ని
గుర్రాలతో కలిగినటువంటి సైన్యం మన చుట్టూ ఉందా? అయితే మన యుద్ధము దేవునిదే, మనం గెలుస్తామని వాళ్ళు ధైర్యంగా ఉన్నారు ప్రియులారా. ఒక్కసారి మనం ఆలోచించేయండి. కనుక దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించి తన దేవదూతలను ఈ భూమి మీద ఎలాగ ఉంచాడంటే మనకు పరిచర్య చేయడానికి పెట్టాడు. చివరికి వాక్యం చదివి నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరూ రక్షణ ఎను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఎవరండి? దేవదూతలు. వీళ్ళందరూ కూడా రక్షించబడిన మనకి, దేవుని సంఘంలో నిలబడిన మనకి, దేవుని బిడ్డలుగా ఉన్న మనకి వీళ్ళందరూ పరిచారము చేయడానికే పంపబడిన సేవకులు. వాళ్ళ సేవకులు, పనివారిని దేవుడు పెట్టి మన పనిని ఆయన చేయిస్తూ ఉన్నాడు, మనం రక్షిస్తూ ఉన్నాడు, మనం ప్రేమిస్తున్నాడు. ప్రియులారా, ఇంత భద్రతా వ్యవస్థ ఉంది. యాంజలిక్ ప్రొటెక్షన్ సిస్టమ్, దేవదూతల రక్షణ వ్యవస్థ నీ కోసం ఉంటే, నా కోసం ఉంటే నిజంగా ఎంత గొప్ప వారంగా మనం ఉన్నాం. ఒకసారి ఆలోచించండి, మీరెవరి కోసం ఉన్నారు? దేవుని కోసం నిలబడుతున్నారా? దేవుని కోసం బ్రతుకుతున్నారా? నిన్ను పుట్టించిన, నిన్ను కన్నా, నిన్ను నడిపిస్తూ, నిన్ను రక్షిస్తూ, నిన్ను పోషిస్తున్న దేవుని కోసం నిలబడుతున్నామా? ఆయన కోసం ప్రభువా నేను నీ కోసం ఏం చేయాలి, ఇదిగో నేనున్నాను నీ బిడ్డగానే మనం అడుగుతున్నామా? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. అలా మనం ఉండాలి. దేవుని బిడ్డలుగా అలా ఉన్నప్పుడు నిజంగా దేవుడు మనల్ని బట్టి ఇదిగో నా కుమారుడు, నా కుమార్తె, వీళ్ళందరూ నా కోసం బ్రతుకుతున్నారు, వీళ్ళందరూ నా కోసం నిలబడుతున్నారు అని మనల్ని బట్టి ఆయన ఆశపడతాడు. నిజంగా దేవదూతలకు ఇచ్చేసాడు అనుకోండి పని, సువార్త చేసే పని కూడా పేతురు గ్రంథంలో ఉంటుంది. సువార్త చేసే పని దేవదూతలకు ఇచ్చేస్తే మనకి బాధ ఉండదు కదా. ఒక్క క్షణంలో మొత్తం ప్రపంచానికి చెప్పేస్తాయి. కానీ దేవుడు ఏం చేశాడు? నా బిడ్డ మన మీద పెట్టుకున్నాడు. ఆయన నమ్మకం మన మీద ఉంటుంది, వాళ్ళకి లేదు. నీ పనేంటి? నా బిడ్డలకి పని చేయాలంతే. నా బిడ్డలు ఏం చేస్తారు? వాళ్ళు నా కోసం నిలబడతారు, నా కోసం పరిచర్య చేస్తారు, నా కోసం ఈ భూమి మీద వాళ్ళ ఇష్టం కాకుండా నా ఇష్టాన్ని నెరవేర్స్తారని మన మీద ఆశ పెట్టుకున్న ఆ దేవుని ఆశను నిజంగా మన జీవితంలో నెరవేరుస్తున్నామా అనేది ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. దానికి ముందుగా మీరెంత గొప్పవారో, మీరెంత ఉన్నతమైన వారో, ఈ లోకంలో అందరికంటే గొప్పవారం అని మీరు ఆలోచించండి. ఎప్పుడు భయపడద్దు, బాధపడద్దు. కొన్ని సందర్భాలు అనిపిస్తూ ఉంటుంది, నాకు అది లేదే, ఇది లేదే, ధనం లేదు, లేకపోతే నాకు సైన్యం లేదు, నేను ఒక్కడినే అధికారం చూస్తే ఆయన చాలా పెద్ద అయినా నేనేమి చేయలేనే అని కొన్ని సందర్భాల్లో బాధపడతాం, భయపడతాం, దిగులు చెందుతాం. అవసరమే లేదు. ఎందుకంటే మన పక్షాన ఉన్నవాడు ఈ లోకంలో అందరికంటే గొప్పవాడు. మనకున్న సిస్టము, ఇంకా చెప్పాలంటే ఒక ప్రైమ్ మినిస్టర్ కూడా లేని సిస్టాన్ని దేవుడు మనకు పెట్టాడు. వాళ్ళ సిస్టంలో కూడా లూప్ హోల్స్ ఉండొచ్చు, కానీ దేవదూతల సిస్టంలో లూప్ హోల్స్ లేవు. అవి కష్టపడుతూనే ఉంటాయి. అంత సిస్టాన్ని పెట్టి దేవుడు రక్షిస్తూ ఉన్నాడు. ఆ గొప్ప తండ్రి మనస్సును మీరు ఎరగాలి, ఆయన ప్రేమను మీరు ఎరగాలి, ఆయన కోసం మీరు బ్రతకాలి, నిలబడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉండడానికి దేవుడు మనందరికి కూడా తన శక్తిని, బలాన్ని దయచేయాలని కోరుకుంటూ నేను ముగిస్తాను. ఒక్కసారి అందరూ కూడా లేచి నిలబడదాం. పిల్లలు అందరూ కూడా లేచి నిలబడదాం. అందరూ తల్ల వంచి కళ్ళు మూసుకుని ఒక్కసారి మన హృదయాలు విప్పి, దేవా నా పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నావా, అందుని బట్టి నీకు స్తోత్రం అని దేవుని మనసు దిద్దాం. ఈ లోకాలను పుట్టింపక మునుపు తండ్రి నీ ప్రణాళికలో నన్ను ఉంచినందుకు స్తోత్రం తండ్రి. ఈ లోకంలో అన్నిటికంటే నన్ను ప్రథమ స్థానంలో ఉంచినందుకు నీకు స్తోత్రం తండ్రి. నన్ను పుట్టించినందుకు నీకు స్తోత్రం తండ్రి అని ఒక్కసారి దేవుని మనసు దిద్దాం. అనేక మరణాల నుండి, వ్యాధి బాధల నుండి, అనేక శ్రమల నుండి దేవా నీ భద్రతను అనుగ్రహించి నన్ను రక్షిస్తున్నా, నీకు స్తోత్రం అని ఒకసారి స్తోత్రం చెప్దామా? దేవుని స్తుతిద్దామా మన హృదయం అంతా? దేవానికి స్తోత్రం, నీకు వందనాలు తండ్రి. నీ ప్రేమ ఉన్నతమైన తండ్రి, నీకు వందనాలు నాయన.
ఒక్కసారి ఆయన గణపరుద్దాం. దేవాని ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ లోకంలో అందరికంటే మేము చాలా గొప్పవారం. రాజరుగులు లేని భద్రత మీరు మాకుంది. శద్రకు, మెషకు, అబేద్నెగోలను అగ్నిగుండంలో వేసినప్పుడు తండ్రి రాజు అనుకుంటున్నాడు, నాకు కదా ఉన్నది భద్రత, నాకు కదా ఉన్నది సైన్యము, వీరేంటి ధైర్యంగా ఉన్నారు అనుకుంటున్నారు తండ్రి. నిజంగా ఒక కనబడని వ్యవస్థను మీరు పెట్టారని వారికి అర్థం కాలేదు. తర్వాత వారికి అర్థమైంది, శద్రకు, మెషకు, అబేద్నెగోలకు ఉన్న సైన్యము రాజుకున్న సైన్యము కంటే గొప్పది, బంట్రోతుల బలము కంటే గొప్పది. అగ్నిలో పడవేయబడినను కాల్చబడలేదు, బట్ట కమలలేదు, దేహము ఒక వెంట్రుక కూడా కమలలేదు తండ్రి. ఎంత గొప్ప సిస్టమ్! ఈ ప్రపంచంలో ఏ భద్రతా వ్యవస్థ ఎవ్వరికి కూడా అంత సపోర్ట్ చేయలేరు. మీరు నీ బిడ్డలకి ఇస్తున్నావు తండ్రి, అందరిని బట్టి స్తోత్రం చెల్లిస్తాను దేవా. అది మేము గమనిస్తున్నాం. మీరు మా కోసం కొంతమంది దూతలను పెట్టారని విన్నప్పుడు ఎంత సంతోషం ఉంది తండ్రి. ఆ దూతలు మా కోసం పనిచేస్తూ, మా కోసం ఆలోచిస్తూ, మా కోసం నడుస్తూ, మమ్మల్ని సంరక్షిస్తూ, మేము ప్రార్థన చేసినప్పుడు అవి మీ వైపు చూస్తూ, మీ ఆజ్ఞల కోసం కనిపెడుతూ, మీరు ఆజ్ఞ జారీ చేయగానే ప్రభువా అవి తిరిగి వస్తూ, దేవా ఎంత పని చేస్తున్నాయి ఇవి మేము గమనించాలి, నిన్ను స్తుతించాలి. ఈ లోకంలో ప్రభువా నీ ఉండగా నాకేది అక్కర్లేదని భక్తులు ఎలాగైతే సెలవిచ్చారో అలాంటి ప్రేమతో నిన్ను ప్రేమించాలయ్యా. సమస్తాన్ని కలుగ చేసి మా పాదముల దగ్గర మీరు పెడితే దాన్ని మేము నెత్తి మీద పెట్టుకోకుండా వాటిని కూడా మా పాదముల కింద పెట్టేసి మొదటి స్థానాన్ని మీకు ఇవ్వాలయ్యా. అలాంటి మనసు ఈరోజు వాక్యం ఉన్న నీ బిడ్డలందరికీ దయచేయండి. ఆన్లైన్లో చూస్తే నీ బిడ్డలకు దయచేయండి. ఎంతమంది అయితే వింటున్నారో వారందరూ కూడా నీ ప్రేమను, నీ శక్తిని తెలుసుకుని ఈ భూమి మీద ఉన్నతంగా నీ ఇష్టాన్ని నెరవేర్చేసే బిడ్డలుగా చేయమని వేడుకుంటున్నాను తండ్రి. అపవాది తెలుగు అనేక మందిని వాని సైన్యంలో కూర్చేసుకుంటున్నాడు. మీరు మాకిచ్చిన బాధ్యత, కొందరు నేను రక్షించాలనే భారం, సంఘముగా మమ్మల్ని సమకూర్చి మీరు జరిగిస్తున్నారు తండ్రి. అందరి బడి స్తోత్రాలు తెలుస్తున్నాం. దేనికి మేము భయపడకుండా మరణం నుండి మీరు రక్షించగల సమర్థులు, ఎప్పటికైనా మేము మరణిస్తాం. ఆ మరణానికి భయపడినప్పుడు ఈ లోకంలో దేనికి మేము భయపడం తండ్రి. అలాంటి ధైర్యంతో, తెగువతో ఈ భూమి మీద ప్రభువా నీకు తలలో వంచి వినయ భయభక్తులతో ఈ భూమి మీద జీవించగలిగినట్లు, సేవించగలిగినట్లు, నీ పరిచర్యలో ఉండగలిగినట్లు, నీ పాద పద్మముల యొద్ద దేవా జీవించగలిగినట్లు కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ తల వంచిన ప్రతి బిడ్డను దీవించండి. ఈరోజు మీ మాటల ద్వారా దర్శించారు. మీరు మా పట్ల చూపిస్తున్న ప్రేమ మాకు అర్థమైంది. మీరు మా పట్ల చూపించిన భద్రత, రక్షణ వ్యవస్థ మాకు అర్థమైంది. దేవదూతులు పరిచారులుగా అసైన్ చేశారన్న విషయాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం తండ్రి. మరిచిపోకుండా నీకోసం మరెక్కువగా దగ్గరగా జీవించే జీవితాలను దయచేయమని ప్రార్థిస్తూ మా ప్రభును, మా రక్షకుని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.